మొదలు పెట్టిన గురుగారు. తప్పకుండా అందరూ సుశక్తిలో ఉన్నారుగా ఇదే సమయం. కానీ ఉన్నా గురువు అనుగ్రహం సదా ఉండేదే. ఓకే, అది ఎక్కడో మెల్లగా చదివా. గురువు అంటే దేహాత్మ బుద్ధితో ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారు, భౌతికంగా ఉంటేనే గురువు. తాను దేహం కాబట్టి గురువు కూడా దేహమేమి అనే అనుకోవటం ఈ ద్వైతంలో, ఈ మాయలో సామాన్యంగా జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎందుకు అట్లా చెప్పాల్సి వచ్చింది? నీవు కూడా గురువే, నీ సహజత్వము కూడా ఉన్న సత్యమే. కానీ నీ ఆత్మ నీకు తెలియటం లేదు కాబట్టి నీవు లఘు అనుకుంటున్నావు. నాకు తెలియటం లేదు, ఎవరు నాకు చెబుతారు, ఎవరు సూచిస్తారు, ఎవరు మార్గం చెబుతారని అనుకుంటున్నావు. కనుక గురువు అంటే, గు అంటే అజ్ఞానము, రు అంటే తొలగించేది గురువు. అది వ్యక్తి కావాల్సిన పని లేదు. ఈ మాయలో, ఈ సృష్టిలో ఏ వస్తువైనా గురువే. అది మీ అందరికీ తెలుసు. దత్తాత్రేయుల వారికి 24 మంది గురువులు. ఎవరు వారు? ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఆత్మ వాళ్ళే. మనుషులైతే కాదు, వాళ్ళు ఒక్క మాట మాట్లాడలేదు. అయినా వాటిని చూచినప్పుడు దత్తాత్రేయుల వారిలో ఒక మార్పు, పరిణత కలిగింది. ఇటువంటి నిశ్చలత నాకు ఎప్పుడు వస్తుంది, ఏకాగ్రత ఎప్పుడు వస్తుంది అని వాటిని చూచినప్పుడు తాను భావించి తన సహజత్వం తెలుసుకోగలిగాడు. కాబట్టి మహర్షి ఏమంటున్నారు, గురువు నీలోనే ఉన్నాడు. నీవేమో భౌతిక గురువు కోసం వెతుకుతున్నాడు. ఆదిశంకరులు అట్లాగే వెతికారు, ఎవరు నాకు మార్గం చూపిస్తారంటూ. గతంలో చెప్పుకున్నాక కావిడ నుంచి ఇవాళ వస్తాక కావి వెతకని బయలుదేరారు. తీరా అక్కడికి పోయిన తర్వాత ఏం జరిగింది? ఆ గురువు నీలోనే ఉన్నాడు. సరే, ఇప్పుడు చూడండి తర్వాత ఇంకేమంటారు. అదెక్కడో దూరంగా ఆకాశమంత ఎత్తులో ఉందని, అక్కడి నుంచి దిగి రావాలని అనుకుంటావు. నిజంగా అది ఉన్నది నీలోనే, నీ హృదయంలో. ఇది గ్రహించడం చాలా కష్టమైన మాట. పుట్టినప్పుడు నీకు గురువు ఎవరు? తల్లిదండ్రులే గురువు. చదువుకుంటున్నప్పుడు పాఠశాలలో ఉన్నవాళ్ళు నీకంటే పెద్దవాళ్ళు ముందుగా పుట్టి ఉంటే వాళ్ళు మార్గదర్శనం అవుతున్నారు. అనుక్షణము ఏదో ఒక రూపేణ నిన్ను నడిపిస్తూ నీలో మార్పు తీసుకొస్తూనే ఉన్నారు. అవును గురుగారు. కాబట్టి నీకు ఎవరు సహాయపడుతున్నారు బాగా ఆలోచించు. నీ లోపల ఉన్నదే బయట కనిపిస్తుంది. కాబట్టి నువ్వేం ఆశిస్తున్నావు? ఫిజికల్ గా ఫామ్ లో ఉంటే
నాకు డైరెక్షన్ వస్తుంది, అంతవరకు బాగానే ఉంది. ఉమ్, కానీ ఆ భౌతికమైన గురువు కూడా ఆత్మజ్ఞానం అందించదు. ఉమ్, సూచనలు ఇస్తారు. అంటే మరి ఏమని ఇది నీలోనే ఉన్నాడు గురువు ఉన్నట్టు అని. చెప్తారు. నీవు దేహము కాదని, ఆ గురువు జ్ఞాన రూపేణ ఆత్మ రూపేణ ఉమ్, నీలోనే ఉన్నాడని సూచిస్తారు. ఉమ్, ఉమ్, ఇది చెప్పారు. అవును గురుగారు. కాబట్టి మహర్షి ఎంత స్పష్టం చేశారు, ఆత్మజ్ఞానము గురువు అందించదు. అంటే భౌతికంగా ఎందరో గురువులు ఉంటారు అందరికీ. ఎందరో ఉన్నప్పటికీ భౌతికంగా వారు మీకు ఆత్మజ్ఞానం అందించరు. మరి ఆకాశంలో ఉంటాడా, అది ఊడిపడదు. పవిత్ర గ్రంథాల్లో ఉంటాయా, దానివల్ల ప్రయోజనం లేదు. గ్రంథ పఠనం వల్ల మీకు ఆత్మప్రకాశం కాదు, ఇతరులు అందించరు. నీవు ఎంతో శ్రద్ధగా గురువు అనుకునే భౌతికమైన దేహంలో ఉన్నవారు కూడా నీకు ఆత్మజ్ఞానం ఇవ్వరు. ఎందుకని? నీవు అదే ఉన్నాను కాబట్టి. గురువు కూడా అదే ఉన్నాడు, ఆత్మ ఒకటే ఉంటుంది అని చెప్పచ్చు. చూడమంటే నిజంగా అది ఉన్నది నీలోనే, నీ హృదయంలో. నీ మనస్సుని దాని మూలంలో విలీనం చేసిన తక్షణమే అనుగ్రహం పొంగి పొర్లుతుంది నీ నుంచి. అంతా బాగానే ఉంది. నీకు మనస్సు ఒకటి ఉన్నదని దాని లోపలికి తీసుకువెళ్ళి ఇది అదృశ్యమైపోయి అనుగ్రహం చేత ఆత్మే ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్పారు. ఇక్కడ దేహాత్మ బుద్ధితో చూస్తున్నారు, పూర్తిగా చూస్తున్నారు. అహంకారంతో ఏమంటున్నావు, నా దేహము, నా మనస్సు, నా సంసారము, నా గురువు. అవును గురుగారు. కాబట్టి మనస్సు కూడా ఒక సూక్ష్మదేహము, స్థూలదేహం ఎట్టాగో మనస్సు కూడా సూక్ష్మదేహం. అయితే మనస్సుని లోపలికి తీసుకెళ్ళి అంటున్నారు. మనస్సు అన్నా, అహంకారం అన్నా, వ్యక్తిత్వం అన్నా అంతా ఒకటే. దేహాత్మ బుద్ధి వచ్చింది కరెక్టే, కానీ ఆ దేహంతో కలవదు. ఈ అహంకారము దేహంతో కలవదు. మరి ఏమంటుంది, దేహం నాకంటుంది. అంతవరకు దేహము నీవైనప్పటికీ అవస్థ మారుతున్నది అంటే అదృశ్యమైపోతుంది. స్థూల దేహము స్వప్నలోకంలో ఉంటుంది, ఇతరులు అసలు ఉండే ప్రసక్తే లేదు. కానీ మనస్సు అయినా ఉంటుందా, కలగనేటప్పుడే ఉంటుంది. ఇతరులో స్థూల సూక్ష్మ దేహాలు మిగిలిపోతాయి. కాబట్టి అంతర్ముఖం చెయ్యి, లోపలికి వెళ్ళు, నీ స్వరూపం ప్రకాశిస్తుంది అనే పదంలో గ్రహించవలసింది ఏమిటి అంటే, కుశలం కాకుండా సంకల్పాల వెంట వెళ్ళబట్టి శుద్ధ సప్త మనస్సే ఆత్మగా ప్రకాశిస్తుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళు అన్నావు అనుకో, గతంలో చెప్పి ఉంటాను,
ఉమ్, లోపల బయట అంటూ ఉంది కావాలి. ఉంది. ఉమ్, అవును. లోపలికి ఉమ్, వ్యక్తిత్వంతో వెళుతున్నారు, ఉమ్, బయట కూడా అహంకారంతోనే చూస్తున్నారు. చూస్తున్నాము. ఏమంటావు? లోపలికి వెళ్ళి ఇక నా ఆత్మే కనపడటం లేదు, ఉమ్, చీకటిగా ఉంది, వెలుతురుగా ఉంది, ఉమ్, ఏమీ లేదు, ఖాళీగా ఉంది. ఉమ్. ఇప్పుడు మహర్షి అన్నారు తిరిగి, ఖాళీని చూసేదెవరు? ఎవరు అని అంటారు, నేనెవరు? అది ఉండే వచ్చింది, ఎవరు అంటారు. ఉమ్, తిరిగి వాళ్ళు అక్కడికే పోయింది. ఉమ్, కాబట్టి హృదయ స్థానము చేరటము ఉమ్, ఈ అహంకారపు శ్రేష్టానికి చెప్పుకుంటా ఉమ్, ఈ మూలానికి వ్యక్తిత్వాన్ని అడ్డుపెట్టుకుంటూ వెళ్ళలేదు ఉమ్, కదా. అర్థమవుతుంది గురుగారు. ఉమ్. ఆ సెంటెన్స్ చదువు ఇంకోసారి. నీ మనస్సుని దాని మూలంలో విలీనం చేసిన తక్షణమే అనుగ్రహం పొంగి పొర్లుతుంది నీ నుంచి అన్నారు గురుగారు. చక్కగా ఉంది సెంటెన్స్. ఆ, మూలం ఏంటో తెలియదు. తెలియదు. ఉమ్, ఇంకో రహస్యం ఏంటి? అహంకారం తన మూలాన్ని తెలుసుకోలేదు. ఉమ్, పోనీ ఈ వ్యక్తిత్వం తన ఉనికిని ఏమైనా తెలుసుకోగలదా? ఉహు, తెలుసుకోలేదు. ఉమ్, బ్రహ్మ తెలుసుకోలేదు, తన ఉనికి తెలుసుకోలేదు. ఉమ్, ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఆత్మే దీని మూలం అన్నట్టు, ఉమ్, ఆత్మ నుంచే ఇది వచ్చిందన్నట్టుగా ఉమ్, ఒక ఆలోచన వస్తుంది, ఓ భావన. ఉమ్, అసలు అహంకార మూలము ఉమ్, ఆత్మ కాదు, ఉమ్, ఆత్మ నుంచి ఏది రాలేదు. ఉమ్, ఈ హృదయం అన్న పదం ఎందుకు వాడారు? ఉమ్, నాది అంటూ నువ్వు కుడి పక్కకి తీసుకెళ్తున్నావు, ఉమ్, నేను చేశాను, నాది నాది. ఉమ్, అహంకార మూలము కుడి పక్కన ఉంది, ఉమ్, ఆత్మబుద్ధితో చూస్తాం. ఉమ్, తీరా అక్కడికి పోయేసరికి అహంకారం లేదు. ఉమ్, అంటే ఉమ్. సర్పరచు భయ భ్రాంతిలో పాముని చూడబోతుంటే పాము లేదు, పాము లేదు. ఉమ్, ద్వైతం కాబట్టి బాగా అర్థమైంది. అర్థమవుతుంది. అవును గురుగారు. ఉమ్, పాము భయం అనేది కలిగింది, పాము భయం కలిగిన చోటే తాడు కనిపించింది, కనబడిచింది. పొరపాటు పడ్డాను. ఉమ్, ఇది బాగా అర్థమవుతుంది. ఉమ్, ఆ విధంగా ఉండదు. ఉమ్, వ్యక్తిత్వంతో కర్తృత్వంతో మూలాన్ని నీవు తెలుసుకోలేదు. తెలుసుకోలేవు. ఉమ్, ఫస్ట్ పాయింట్. ఉమ్, వారి దృష్టి ఏమిటి? ఎప్పుడూ ఆత్మే ఉన్నది, ఉమ్, అహంకారం వస్తూ పోతూ ఉంటుంది, ఉమ్, వస్తూ పోవటం ఆగితే ఆత్మగా నువ్వు ఉంటావని. ఉమ్, ఉమ్, వాస్తవానికి ఆ విధంగా చెయ్యలేరు ఎవరు. ఉమ్, కారణం ఒకటి, ఉమ్, మూలం తెలియదు. ఉమ్, పామునే అడిగామనుకో, అమ్మా ఉమ్. నీ మూలం ఏంటని చెప్పలేదు. చెప్పలేదు, పనే లేదు. అవును, పాము లేదు. ఇక్కడ కానీ అహంకారమే ఎవరికి లేదు. ఉమ్, అది పాయింట్. ఉమ్, మనసు మూలము, వ్యక్తిత్వ మూలము, ఉమ్, అహంకార మూలము, సత్యమదే ఉంది కాబట్టి దాని నుంచే ఇది వచ్చింది అన్నటువంటి ఒక ప్రీ కండిషన్ ని ఉమ్, నువ్వు చెప్తున్నావు ఇక్కడ. అవును. ఉమ్, తీరా చూస్తే ఆత్మ నుంచి ఏది రాదు, ఉమ్, ఆత్మేమో తుర్యంలో ఉంటుంది. ఉమ్, ఈ చిచ్చర గ్రంథేమో ఉమ్, దేహాన్ని మార్చుకుంటూ జాగ్రత్త స్వప్న సుషుప్తంలో జనన మరణాల్లో ఓడిపడుతూ ఉంటాడు, ఉమ్, ఉమ్, మాయలో ఉంటాడు. ఉమ్, ఉమ్, కాబట్టి నీ చర్య వల్ల ఉమ్,
అది ప్రకాశించదు. ఉమ్, ప్రయత్నం చేస్తారు. ఉమ్, దేహం నా ఉమ్, దేహం కాదు. ఉమ్. కోహం ఏది ఉన్నదో అదే నీరు అని చెప్పారు. అదే. చేతులు దులుపుకున్నారు ఉమ్, శంకరులు గాని ఉమ్, ఎవరైనా. ఉమ్, ప్రాక్టికల్ గా అంటే వ్యక్తిత్వంతో నీవు ఏ పని చేసినా ఉమ్, ఆ పని ప్రకాశింప చెయ్యలేవు. ఉమ్, అందుకని అనుగ్రహము చేతన్న పదం వాడారు. ఉమ్. అందుకని అనుగ్రహమే ఆత్మ, స్వయం అవును, ప్రకాశమే అవును. ఆత్మ. ఉమ్, ఎప్పుడు ఉన్నదే గురువు. ఉమ్, నీ ఆత్మే గురువు అని చెప్పడం ఉమ్, బాగానే ఉంది. మరి ఆత్మని ప్రకాశింప చేయగలిగిన ఉమ్. వేరు ఎరక లేదే ఇక్కడ. అవును గురుగారు. ఉమ్, ఉమ్, ఇప్పుడు అహంకారం బయటకు వచ్చినప్పుడు ఉమ్, పరిమితమైనటువంటి ఈ మాయా నేను ఉమ్. మోక్ష జ్ఞానముతో దేహాన్ని, సంసారాన్ని, సంసారం జగత్తు అన్ని చూస్తుంది. ఉమ్, అని చూస్తుంది. ఉమ్, ఇంత చూస్తుంది కదా, ఇంత తెలుసుకుంటుంది కదా, ఉమ్, మూలం ఏదో వెతుకుంటే ఉహు, ఉమ్, ఎందుకు తెలియదు పరిస్థితులు. ఉమ్, అసలు అది పుట్టలేదు. ఉమ్. ఆది నుంచి ఆ, అహంకారము తృణీకరించబడింది అందరికీ. ఉమ్, తృణీకరించబడింది. అది మూలం ఎట్లా చేరుతుంది, ఉమ్, మూలాన్ని ఎలా ప్రకాశింపచేస్తుంది, ఉమ్, అంత క్రిటికల్ గా ఉంటుంది. ఉమ్, చెప్పడం చాలా తేలిగ్గా ఉంది. ఉమ్. విచారించు, లోపలికి వెళ్ళు, తల కిందగా పడిపోతుంది. అనుగ్రహంతో ఆత్మ ప్రకాశిస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఉమ్, కార్యాకారణ సంబంధాలు ఉన్నాయేమో. ఉమ్, నేను లోపలికి వెళ్ళాను, నేను మౌనంగా ఉన్నాను, ఉమ్. నేను విచారించాను, దానివల్ల అది ప్రకాశించిందంటే కుదరదు. ఉమ్. మరి ఎట్లాగమ్మా, ఏ విధంగా పోవాలి? అంటే గురుగారు ఇక్కడ అసలు ఆత్మ కన్నా ఈ శరీరం, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇంతగా ఇన్ని జీవుడితో అంటే అహంకారము జీవుడు కానీ ఇదే ఎక్కువ కనపడుతుంది కదా గురుగారు. ఏది? ఎందుకు ఎందుకు కనపడుతుంది? ఆత్మ ఎదుటే కనపడుతుంది. ఉమ్, ఇవాళ స్టేటస్ లో ఒకటి పెట్టాను, మీరు దాన్ని విడిగా చర్చిద్దాం. ఉమ్, ఆ ప్రశ్న అడుగుతారు ఒకడు, మనస్సు పోతూ ఉంటుంది, ఉమ్, ఇదా జడము, ఉమ్, ఆత్మ తనకు తాను ఉంటుంది, అది దేంతోనో కలవదు. ఉమ్. సాధన ఎట్లా చేయాలని అడిగాడు. అవును గురుగారు. ఉమ్. అది ఒక్కసారి అంటే తీవ్రంగా అవును, చూసుకుంటే అవును. ఉమ్. అంటే అక్కడ చేసేవాడు లేడు వాడు అసలు. ఇంకా సాధన ఎలా చేయాలి? ఎవరితో దేని ద్వారా చేస్తారు? ఇక్కడ ఆ, దాని ఎదుటే దీన్ని మారుస్తుందన్నారు. ఒకసారి ఉమ్, ఇది చదివితే మీకు అర్థమవుతుంది. ఉమ్. ఏమైనా ఇప్పుడు రవి అవును గురుగారు, ఒకదానికొకటి అవినాభావ సంబంధంతో ముందుకెళ్తాయి అన్నట్టుగా చెప్పారు. అవును, అంతవరకు. ఉమ్, అవును. కానీ వాటి క్యారెక్టర్స్ తీసుకుంటే ఒకదాంతో ఒకటి సంబంధం లేదు. ఉమ్. అవును జడమైంది. నీ దగ్గర ఉందా? ఇప్పుడు చదవగలవా? గురుగారు, చూడు ఒకసారి అది. దానికి ఇవాళ పెట్టిన స్టేటస్ కి సంబంధం ఉంది. మనస్సు జడము అయినందున ఏమీ చెయ్యలేదు, వెరీ గుడ్, చైతన్యం అచలం అయినందున తానేమీ చెయ్యదు, మరి వెరీ గుడ్. సాధన ఎట్లా అని అడిగితే అప్పుడు మహర్షి అంటున్నారు, అచలమైన చైతన్యం యొక్క సాన్నిధ్య బలం వలన జడమైన మనస్సు సర్వము నిర్వహిస్తుంది. అంతవరకు బాగానే ఉంది. అయితే ఆ, అవును గురుగారు. ఈ అయితే పనులు ఆ చైతన్య సహాయము లేనిదే జడమైన మనస్సు ఏమీ చేయలేదు. ఓకే, అది బాగానే ఉంది. చైతన్యము అచలమైనది కనుక ఈ మనస్సు లేనిదే ఏమీ చేయదు. కాబట్టి
అవినాభావ సంబంధం అన్నమాట. చివరికి ఏమిటి? ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అన్నారు. ఏమీ అవును. చేయకపోయినా దాని ఎదుటే సాగిపోతుంది. అవును. దీనికి ఈ రోజు పెట్టిన స్టేటస్ కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఏమా, ద్వైతంలో నువ్వు అన్ని పనులు చేస్తున్నావు. ఎలా చేస్తున్నావు? ఆత్మ ఎదుటే జరుగుతుంది. గురుగారు. అదే పనులు చెయ్యదు. ఒక తెర ఉన్నది, తెర ఎదుటే మిమ్మల్ని కనబడుతున్నాయి, తెర ఏమి చెయ్యదు. ఇక్కడ కూడా ఆత్మ ఎదుటే అంటే అహంస్ఫురణ ఒకటి ఉండబట్టి అచలంగా చలనం లేకుండా దాని సాన్నిధ్యంలోనే ఇది నీకు అన్ని కార్యక్రమాలు జరుగుతుంది. ఇప్పుడు ఆత్మ ఏ పని చేయదు, పని చేసేదా ఈ మనస్సు. ఈ మనస్సుకి ఎక్కడి నుంచి వచ్చింది? సాపేక్ష జ్ఞానం అని ఈ పేరన్నా పెట్టి ఇది పనిచేస్తుంది కదా. అవును గురుగారు. కాబట్టి అది లేకపోతే ఆత్మ ఉన్నట్టు నీకు తెలియదు. అవును, అవినాభావ సంబంధం ఉంది. ఏ విధంగా చెప్తావు? నేను ఉన్నాను అనే జ్ఞానం ఒకటి ఉండబట్టి నేను చూస్తున్నాను, నేను పని చేస్తున్నాను అని అంటున్నాను ఇక్కడ. అవును, ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఏ జ్ఞానం అయితే అచలంగా ఉన్నదో ఆ జ్ఞానం బేస్తో చేస్తా ఉంది. పని చేయదు. మరి ఆ జ్ఞానం బేస్తో చేస్తా ఉందంటే ఇప్పుడు ఈ లోయర్ సెల్ఫ్ సాపేక్ష జ్ఞానము అది లేనట్లే. అది మరి అంటే అది అభాస కాంతితో అలా అనుకోవచ్చు కదా. ఎలా వచ్చింది? అదొకటి బట్టి. అవును, ఆత్మ అనే చైతన్యం ఒకటి అచలంగా ఉండబట్టి అమ్మా ఒక పక్క గదిలో బాగా వెళ్తుంది, ఈ గదిలో వెళ్తులేదు అభాసం. అవును, కానీ ఆ కాంతి ఆధారంగా అభాస కాంతిలో నువ్వు జగత్తుని దేహాన్ని చూస్తున్నావు. అవును, అవును గురుగారు. చేస్తున్నావు. మరి కర్మలు చేయడానికి కారణం అభాస కాంతిలోనే మరి ఒకటి ఉండాలిగా. ఉండాలి. ఒక చైతన్యం ఒకటి ఉండబట్టే దానికి దీనికి అవినాభావ సంబంధం చెప్పుకోవచ్చు. ఆత్మ చేస్తుందా అంటే చెయ్యదు, కానీ దాని ఎదుటే మరి జరుగుతుపోతుంది. అవును గురుగారు. పక్క గదిలో ఉన్న కాంతిని ఉపయోగించటం మసక చీకట్లోనే పనులు చేస్తున్నాము. అర్థమవుతుంది గురుగారు. కాంతి ఎక్కడి నుంచి వచ్చింది? అదొకటి ఉండబట్టే వచ్చింది, బేస్ ఉండబట్టే. జ్ఞానం దట్ డస్ ఎవ్రీథింగ్ అన్నాడు. ఇట్ ఈస్ సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. తీరా చూస్తే ఆత్మ దగ్గరికి పోతే అదేం చేయదు, తనకు తాను హాయిగా ఉంటుంది, అనంతంగా ఉంటుంది, ఏకంగా ఉంటుంది. అక్కడ ఎవరు గాని జగత్తు గాని సృష్టి గాని లేదు. మరి ఇప్పుడు ఈ విధంగా చూసినప్పుడు ఈ కష్ట సుఖాలని దేహానికి కాదు, అలాగా ఈ సెల్ఫ్ లోయర్ సెల్ఫ్ కి దానికి కాదు, లేదక్కడ. భయంతో కలిస్తేనే బాధపడుతుంది. ఆత్మకి సృష్టితో సంబంధం లేదు. ఇక్కడ there are 3 components. ఒకటి కాదు, ఒకటి ఆత్మ, రెండు అహంకారము, మూడు సృష్టి, దేహము, శరీరము, అని కనపడుతుంది. జగత్తు. ఏ ఆధారంగా కనపడుతుంది? ఇది
బేస్. అదిగో బేసేమో ఆత్మ ఆధారం, ఇక్కడేమో సాపేక్ష జ్ఞానం. అవును గురుగారు. అహంకారానికి ఉనికి లేదు. ఉనికి లేదు. ఉనికి లేదు. అది చూస్తున్నది మేము అభాస కాంతితో జరుగుతా ఉంది అంతే. అంతే. పారోడు జ్ఞానమని ఆలోచన పూర్ణ జ్ఞానంలో ఉన్న ఎరుక, సాపేక్షంలో ఉన్న ఎరుక ఒకటే, కానీ ఇది చాలా లోయర్ పొటెన్షియల్. దాని ఎదుటే జరుగుతూ. అదే గురుగారు, ఇది ఇప్పుడు మేము చూసినప్పుడు ఈ లోయర్ పొటెన్షియల్ ఎక్కువ ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకని? దానికి తెలియదు కాబట్టి. కరెక్ట్. ఆత్మబుద్ధితో సంసారము, కష్టము, సుఖము, మరణము, వాసనము ఇవన్నీ చూస్తున్నావు. అవును. వృత్తి రాహిత్యం కావటంలే, రావటంలే, వైరాగ్యం రావటంలే. ఎప్పుడైతే ఈ మాయా నేను పరోక్ష జ్ఞానమే పోకుండా కాలం నిలిచి ఉంటుందో ఇది అదృశ్యమైపోతుంది. దేశ మాత్రమే మిగులుతుంది. దేశం అంటే ఉన్నానని అందులో ఏమైనా కనపడతాయ్యా? ఈ వ్యాధులు జగత్ అంటే కనపడదు. అహంకారం ఎడిపోయిందో తెలియదు. అర్థమవుతుంది. తాడును చూచినప్పుడు ఎడిపోయిందో నువ్వు చెప్తావా? హామీ లేదు అక్కడ. ఇక్కడ కూడా స్వరూప జ్ఞానంలో జీవుడు, జగత్తు, ఈశ్వర బాలలను, సృష్టి అవస్థలు, మరణ మరణాలు అన్నీ ఎగిరిపోతాయల్లా. ఇది నా అనుభవం. పండి ఎక్కడికి పోయింది, ఎటు పోయింది అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుంది. ఎందుకని? అహంకారం ఉండదు. తాడును చూచినప్పుడు తాగడిపోయిందో అనుకుంటావా నువ్వు? లేదు లేదు గురుగారు. అంతే. తాడు మాత్రమే ఉంటుంది. భావన గురించి భయమే ఉంటుంది అప్పుడు. కాబట్టి స్వరూప జ్ఞానంలో నిర్భయుడే ఉంటాడు. మరణానికి సంబంధం లేదు, బంధ మోక్షాలకి సంబంధం లేదు. ఉంటాడు అని ఎందుకంటున్నావు? భయం ఉంటుంది, మూలం రెడీ ఉంటాడు. కాసేపు జీవన్ముక్తులకు కాదు, ఆ జ్ఞానమే ఉంటుంది. అట్లా ఒకసారి మళ్ళీ చదువు. గురువు అనుగ్రహం సదా ఉండేదే. అదెక్కడో దూరంగా ఆకాశమంత ఎత్తులో ఉందని, అక్కడి నుంచి దిగి రావాలని అనుకుంటావు. నిజంగా అది ఉన్నది నీలోనే, నీ హృదయంలో. నీ మనస్సుని దాని మూలంలో విలీనం చేసిన తక్షణమే అనుగ్రహం పొంగి పొర్లుతుంది నీ నుంచి. ఇక్కడ అనుగ్రహం won't wait for all these things. జీవుడు ఒకడు ఉన్నాడు, వాడు లోపలికి వస్తే నేను ప్రకాశిస్తాను, అట్లా ఉండదు. ద్వైతం నుంచి చూస్తున్నాం అద్వైత స్థితిని. లోపలికి వెళ్ళు, ఇది పొంగి పరుగుతుంది. అసలు ఆత్మ దేనిని గుర్తించదు, అది ఎప్పుడు ఇంటాక్ట్ గా ఉంటుంది. నేనున్నాను, నేనున్నాను. పాయింట్ అర్థమైంది. అంటే బాహ్య గురువు అబద్ధమైన లోన ఉన్నది అది, అంటే మన సాధకులకు చెప్పడానికి సూచనల వరకు. నేను నీలోనే ఉన్నాను, ఆత్మని
ఏ విధంగా తీసుకున్నా నీవు ప్రకాశింప చెయ్యలేవు, అది కుదరదు. మనం ఏం చేయగలం? భవనానికి వచ్చిన ఆత్మజ్ఞానం వల్లనే రావాలి. వైరాగ్యమైన దాని వల్లనే రావాలి. అంటే నీలో మార్పు తెచ్చని అది ప్రకాశిస్తుంది తప్ప నీకు స్వతంత్రం లేదు కదా. తాడు ప్రకాశంలోనే బాగలేదని తెలిసింది. అవును గురుగారు. అవును. నీవు వ్యక్తిత్వాన్ని అట్టి పెట్టుకుంటూ నేను ఆత్మ దర్శించాలి, భగవంతుని దర్శించాలంటే కుదరదు. ఆ మాట కూడా అన్నారుగా మహర్షి, భగవంతుని చూడటానికి నువ్వు మిగులుంటే కదా. కాబట్టి ఎందుకన్నారు ఆ విధంగా? లేనిది సత్యం ఎట్లా తెలుసుకుంటుంది అని అర్థం. లేనిది అంటే ఉనికి లేనిది కరెక్ట్. దానికి స్వయం ప్రకాశం లేదు. ఇక్కడ జయాత్మ బుద్ధితో తిరుగుతున్నావు, కష్టాలు అనుభవిస్తున్నావు, సుఖాలు అనుభవిస్తున్నావు, దేవతని గుర్తుకనుకుంటున్నావు, ఎవరో పోతే విచారిస్తున్నావు, దొరికే సంతోషిస్తున్నావు. ఇటువంటి వేషాలన్నీ వేస్తుంది. అదే మూలం తెలిసిందనుకో ఈ వేషాలు ఉండవు ఇంకా. ఎందుకని నాదనేవాడు ఉండడు, కట్ అయిపోతాడు. ఏముంటుంది? సంసారం ఉంటుంది. దేనితోనూ లింక్ ఉండదు. కనపడుతుంటాయి, డీలింక్ అయి ఉంటారు. మా ఎండబావులలో నీళ్లు కనపడతాయి. లేవని తెలిసాక నువ్వు పరిగెత్తవు కదా. స్వరూప జ్ఞాన ప్రకాశంతో సృష్టి దేహము కర్మలు ఎగిరిపోవమ్మా. దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మహర్షికి 1950 దాకా ఉంది కదా దేహం. అవును గురుగారు. శంకరునికి 16 ఏళ్ళు అయితే 32 years ఎక్స్టెండ్ చేశారు. బికాస్ ఆఫ్ బేస్. ఇంకా చేయవలసిన చాలా ఉందని ఆ ఉచ్చతర శక్తి ఎక్స్టెండ్ చేసింది. 16 ఏళ్ళు. ఇంకేమైనా ఉందా అనుమానాలు? చెప్పండి, ఏమైనా ఉంటే. కాసేపట్లో అదృశ్యం అయిపోతాం. నిద్రలో ప్రశ్న అడగినట్టే అదృశ్యం అయిపోతే అడగలేదు. అయ్యా మూర్తి గారు ఏమైనా ఉందా? ఏమీ లేదంటే వదిలిపెడతాను అనుకోబాకండి. ఏదో ఉన్నది లేదని చెప్పి చెబుతున్నాను అంతే. వేరే మెసేజ్ పెట్టండి. అలాగే అయ్యా ఇంకేమైనా ఉందా? ఏమన్నా కల్పన, నువ్వు ఈ పేరే కల్పన గురుగారు? ఏమన్నా ఉందా? ప్రస్తుతం అయితే ఏం లేదు గురుగారు. పైగా ప్రస్తుతం అంటుంది. ప్రస్తుతం ఉన్నదే ఆత్మ, లేనిది సృష్టి. ప్రస్తుతం అంటే నవ్వు ది రియాలిటీ అన్నారు. గతం లేదు, భవిష్యత్తు లేదు. దానికి అంత ఇదిగా చెప్పారంటే మహర్షి ఎస్టర్డే నవ్వు, టుడే నవ్వు, టుమారో నవ్వు. నవ్వు ది రియాలిటీ. వెంకట్రావు గారు ఏమన్నా ఉందా? లేదు సార్, క్లియర్గా ఉంది. క్లారిటీ ఉంటుంది, కానీ ఈ మనస్సు బంధాలను వదిలిపెట్టడానికి ఇష్టపడదు. అది మార్పు తీసుకొచ్చి ఈ అహంకారాన్ని నష్టపరిచి ప్రకాశిస్తుంది. మీరు దైవ బలం అనండి, ఆత్మ బలం అనండి, గురువు అనుగ్రహం అనండి, అది చేస్తుంది. ఇందాక చెప్పుకున్నాం, అది ఏమీ చెయ్యదు తనకు తానని. దాని సమక్షంలోనే ఇవి జరుగుతాయి. నీలో చిత్తశుద్ధి తీసుకొస్తుంది, గుణరహితాన్ని తీసుకొస్తుంది, సత్వం చేస్తుంది, సత్వం చేస్తుంది. ఒకటే నేను ఉంటుంది పైకి, రెండు నేనులు ఉండవు.
ఏనాయనా రవి గురువు గారు. జ్ఞానం ఉందట. అంటే గురువే ఇప్పుడు అదే ఇప్పుడు మీరు చెప్తుంది అదే అర్థం అవుతుంది. అంటే గురువే ఆత్మ, దైవమే ఆత్మ అంటే అక్కడ అంటే గురువు భౌతికంగా ఏదైతే చేస్తుందో దాని అర్థము ఆత్మ అది చేస్తుంది అన్నట్టే కదా గురువు గారు అయితే. అంతేగా మరి ఇది సెల్ఫ్ డెవలప్మెంట్ అన్నారు. ఎందుకంటే గురువే ఆత్మని, ఆ గురువుని ఆత్మ రెండు కలిపి పోల్చారు కదా. అవును. అంతేగా మరి మీ గురువు ఎవరంటే ఆత్మ నా గురువు అన్నాడు మహర్షి. నేను అదే మాట అంటా, భౌతికమైన గురువులు ఎవరు లేరు. అంటే గురువు చేసే పనులన్నీ ఆత్మ చేస్తుంది అనేది అర్థం. అంతేగా మరి ఆత్మ గురువు దైవం అంతా ఒకటేగా. భగవంతుడు చైతన్యం, భగవంతుడన్నా గురువన్నా ఆత్మన్నా ఉన్నదన్నా సత్యమన్నా తురీయమన్నా స్వయం ప్రకాశమన్నా పేర్లలో భేదమే తప్ప ఉన్నది ఎరుక మాత్రమే. అందుకే మౌనమే నీ సకృత్వము, మౌనమే ఎరుక. మౌనం అంటే ఏమన్నారు? ఎరుకతో కూడిన ఆలోచన లేని మనస్సే ఆత్మ. అదే మౌనం. కొత్తగా ఏది రాదు. ఇప్పుడు కూడా మీతో పలికి మీరు చూస్తున్నదంతా కూడా ఆత్మస్థితి. ఆత్మని విడిచి సృష్టి ఉండదు. సృష్టి లేకపోయినా ఆత్మకి పోయినా ఇబ్బంది లేదు, వచ్చే కష్టం లేదు. ఆత్మ అంటే రియలైజ్, అహం స్ఫురణ ఉన్నానన్న ఎరుక. అక్కడ మీకు దేహాదులు, కర్మ ప్రభావాలు, జనన మరణాలు ఉండవు. ఆ మాట కూడా అడిగారు మహర్షిని. మీరంతా చెబుతున్నారు స్వరూప జ్ఞానం ప్రకాశిస్తే నాకేమిటి లాభం అంటారు. లాభం ఏమిటి? జనన మరణాలు ఉండవు, ఉన్నాయని అనుకుంటున్నాగా. వంద మోక్షాలని అవి ఉండవు పోమన్నారు. ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత మరి చేయవలసింది మౌనమే కదా. గురువు అందించదు, బయట నుంచి రాదు. మీరే అదే ఉన్నామని చెప్పటం. స్ఫురణ లేకుండా అహంకారం క్షణకాలం ఉండదు. ద్వైతము లేకపోయినా తురీయం ఎప్పుడూ ఉంటుంది. అవస్థలు లేకపోయినా తురీయం ఉంటుంది. తురీయం అంటే ఎరుక. ఎరుక అంటే ఉన్నానన్న జ్ఞానం. వెరీ సింపుల్. నాకెప్పుడు తెలుస్తుంది అనుకోబాకుండా, నువ్వు అదే